తెలంగాణలో ఇప్పటివరకు డెవలప్మెంట్ అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చేది హైదరాబాద్ మాత్రమే. హైదరాబాద్లో ఐటీ టవర్స్, ఓఆర్ఆర్, మెట్రో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎయిర్పోర్ట్ ఇవన్నీ కలిసి నగరాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లాయి. కానీ అదే సమయంలో ఒక పెద్ద సమస్య కూడా క్రియేట్ అయింది. తెలంగాణ గ్రోత్ మొత్తం దాదాపు ఒక హైదరాబాద్ మీదే డిపెండ్ అయిపోయింది. ఇప్పటికే హైదరాబాద్లో ల్యాండ్ ప్రైజెస్ భారీ స్థాయికి చేరుకున్నాయి. ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెజర్ కూడా పెరుగుతుంది. ఫ్యూచర్లో ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే తెలంగాణ గ్రోత్ మొత్తాన్ని ఒక హైదరాబాద్ మాత్రమే హ్యాండిల్ చేయడం కష్టమవుతుంది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఒక భారీ లాంగ్ టర్మ్ విజన్తో మెగా గ్రోత్ కారిడార్స్ అనే కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్తుంది. ఇది సాధారణ రోడ్ ప్రాజెక్ట్ కాదు, తెలంగాణ ఫ్యూచర్ ఎకనామిక్ మ్యాప్ ని పూర్తిగా మార్చగల డెవలప్మెంట్ బ్లూ ప్రింట్ అని చెప్పొచ్చు. ఈ కారిడార్స్ ద్వారా డెవలప్మెంట్ కేవలం హైదరాబాద్ చుట్టూ మాత్రమే కాన్సన్ట్రేట్ కాకుండా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, కొత్తగూడెం లాంటి మరిన్ని టైర్ 2 సిటీస్ కి కూడా విస్తరించాలని ప్రభుత్వం చూస్తుంది. రోడ్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీస్, లాజిస్టిక్ హబ్స్, ఎయిర్పోర్ట్స్, టూరిజం సర్క్యూట్స్, స్మార్ట్ టౌన్షిప్స్, ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏఐ బేస్డ్ అర్బన్ ప్లానింగ్, ఇలా మొత్తం ఫ్యూచర్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయాలనే విజన్ కనిపిస్తుంది. ఇది సక్సెస్ అయితే వచ్చే 20 నుంచి 25 ఏళ్లలో తెలంగాణ మ్యాప్ పూర్తిగా కొత్తగా కనిపించే అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు గ్రోత్ కారిడార్స్ అంటే ఏంటి? మనకు సాధారణంగా హైవే అంటే ఒక రోడ్ మాత్రమే గుర్తొస్తుంది. కానీ గ్రోత్ కారిడార్ కాన్సెప్ట్ పూర్తిగా డిఫరెంట్. ఇది కేవలం 2 సిటీస్ ని కనెక్ట్ చేసే రోడ్ కాదు, ఆ రోడ్ చుట్టూ ఎకనామిక్ యాక్టివిటీని క్రియేట్ చేసే డెవలప్మెంట్ మోడల్. ఉదాహరణకు ముందు ఒక హైవే నిర్మిస్తారు, దాని చుట్టూ ఇండస్ట్రీస్ వస్తాయి, వేర్ హౌసెస్ వస్తాయి, లాజిస్టిక్స్ కంపెనీస్ వస్తాయి, రెసిడెన్షియల్ టౌన్షిప్స్ డెవలప్ అవుతాయి, కాలేజెస్, హాస్పిటల్స్, మాల్స్, హోటల్స్, ఐటీ పార్క్స్ ఎక్స్పాండ్ అవుతాయి. వీటి ద్వారా భూముల ధరలు పెరుగుతాయి, ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. అంటే ఒక సింపుల్ రోడ్ చుట్టూ కంప్లీట్ అర్బన్ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ కూడా ఎగ్జాక్ట్లీ ఇదే చేసింది. ఒకప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ చాలా ఏరియాస్ ఖాళీగా ఉండేవి, కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నియోపోలిస్, ఎయిర్పోర్ట్ జోన్ ఇవన్నీ ఓఆర్ఆర్ వల్ల మ్యాసివ్ గ్రోత్ చూశాయి. ఇప్పుడు అదే మోడల్ని హైదరాబాద్ బయట కూడా రీప్లికేట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తుంది. ఈ మెగా గ్రోత్ కారిడార్స్ ప్లాన్ లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే వరంగల్, కరీంనగర్, ఖమ్మం బెల్ట్. ఈ 3 సిటీస్ తెలంగాణ ఫ్యూచర్ కి చాలా కీలకంగా మారబోతున్నాయని ప్రభుత్వం భావిస్తుంది. వరంగల్ ఇప్పటికే తెలంగాణలో ఒక పెద్ద ఎడ్యుకేషనల్ అండ్ హిస్టారికల్ సిటీ. కాకతీయ యూనివర్సిటీ, ఎన్ఐటి వరంగల్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ వల్ల సిటీకి స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ ఎకో సిస్టమ్ ఉంది. టూరిజం పొటెన్షియల్ కూడా చాలా ఎక్కువ. మరోవైపు కరీంనగర్ బిజినెస్ యాక్టివిటీ వల్ల వేగంగా గ్రో అవుతుంది. ఖమ్మం అగ్రికల్చర్, ట్రేడ్, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ వల్ల ఇంపార్టెంట్ రీజనల్ సెంటర్ గా ఎదుగుతుంది. ఇప్పుడు ఈ 3 సిటీస్ ని హై స్పీడ్ కారిడార్స్, ఓఆర్ఆర్స్, ఇండస్ట్రియల్ కనెక్టివిటీతో కనెక్ట్ చేస్తే హైదరాబాద్ కి ఆల్టర్నేటివ్ గ్రోత్ బిల్డ్ క్రియేట్ అవుతుందని ప్రభుత్వం బిలీవ్ చేస్తుంది. ఇది ఫ్యూచర్ లో తెలంగాణకి సెకండ్ డెవలప్మెంట్ యాక్సిస్ గా మారే అవకాశం ఉంది. ఈ కారిడార్స్ లో ముఖ్యంగా ఫోకస్ చేస్తున్న అంశాల్లో ఔటర్ రింగ్ రోడ్స్ ఒకటి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం సిటీస్ కి డెడికేటెడ్ ఓఆర్ఆర్స్ ప్లాన్ చేస్తున్నారు. చాలా మందికి ఓఆర్ఆర్ అంటే ట్రాఫిక్ తగ్గించడానికి అనిపిస్తుంది, కానీ నిజానికి ఓఆర్ఆర్ ఒక సిటీ ఫ్యూచర్ గ్రోత్ ని డిసైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే దీని ద్వారా సిటీ సెంటర్ లో ట్రాఫిక్ తగ్గుతుంది, హెవీ వెహికల్స్ బయటకు డైవర్ట్ అవుతాయి, న్యూ లేఅవుట్స్ డెవలప్ అవుతాయి, ఇండస్ట్రీస్ అవుట్స్కట్స్ లో ఎస్టాబ్లిష్ అవుతాయి, రియల్ ఎస్టేట్ యాక్టివిటీ కూడా వేగంగా పెరుగుతుంది. హైదరాబాద్ ఓఆర్ఆర్ వల్ల వెస్ట్ హైదరాబాద్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో మనందరం చూసాం. ఒకప్పుడు కోకాపేట్, నర్సింగి, తెల్లాపూర్ లాంటి ఏరియాస్ కి పెద్దగా డిమాండ్ ఉండేది కాదు, కానీ ఇప్పుడు అక్కడ ల్యాండ్ ప్రైజెస్ అన్బిలీవబుల్ రేంజ్ కు వెళ్ళిపోయాయి. అదే ఇంపాక్ట్ ఇప్పుడు టైర్ 2 తెలంగాణ సిటీస్ లో కూడా క్రియేట్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ మెగా కారిడార్ విజన్ లో ఎయిర్పోర్ట్స్ కూడా చాలా కీలకంగా మారుతున్నాయి. వరంగల్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ప్రపోజల్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ లో ఉంది. ఎయిర్పోర్ట్ ఒక సిటీకి వస్తే డెవలప్మెంట్ స్పీడ్ పూర్తిగా మారిపోతుంది. ఇండస్ట్రీస్ కి బెటర్ కనెక్టివిటీ దొరుకుతుంది, కార్గో మూవ్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, ఐటీ కంపెనీస్ కూడా ఆసక్తి చూపించడం ప్రారంభిస్తాయి. ఒక ఎయిర్పోర్ట్ చుట్టూ ఎంటైర్ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ హైదరాబాద్ ఎలా ఎక్స్పాండ్ అయిందో చూస్తే ఎయిర్పోర్ట్ ఇంపాక్ట్ ఎంత పవర్ఫుల్ అర్థమవుతుంది. వరంగల్ ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయితే నార్త్ ఈస్ట్ తెలంగాణ ఎకనామిక్ యాక్టివిటీకి అది మ్యాసివ్ బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన కారిడార్ మహబూబ్ నగర్, బూత్పూర్, జడ్చర్ల బెల్ట్. ఇది స్ట్రాటజిక్ లొకేషన్ గా చాలా ఇంపార్టెంట్. బెంగళూరు హైవేకి దగ్గరగా ఉండడం, హైదరాబాద్ ఎక్స్పాన్షన్ కి కనెక్టెడ్ జోన్ కావడం, ఫార్మా అండ్ లాజిస్టిక్స్ ఇండస్ట్రీస్ కి సూటబుల్ ఏరియా కావడం దీని ప్రత్యేకత. జడ్చర్ల ఇప్పటికే ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల తెలంగాణలో ఒక ముఖ్యమైన ఇండస్ట్రియల్ హబ్ గా మారింది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే ఇంకా వేగంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సౌత్ సైడ్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు స్పీడ్ పిక్ చేసుకుంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ రీజియన్, ఫార్మా సిటీ ప్లాన్స్, ఫ్యూచర్ సిటీ డిస్కషన్స్ ఇవన్నీ సౌత్ తెలంగాణని నెక్స్ట్ గ్రోత్ జోన్ గా మార్చుతున్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కారిడార్ కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్ రీజియన్. ఈ ప్రాంతం తెలంగాణ ఇండస్ట్రియల్ ఎనర్జీ బెల్ట్ గా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సింగరేణి కోల్డ్ బెల్ట్ దగ్గరగా ఉండడం వల్ల ఇప్పటికే పవర్ ఎకో సిస్టమ్ ఉంది. ఇప్పుడు కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసి ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేయాలని ప్రభుత్వం చూస్తుంది. ఇది సక్సెస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కూడా హైదరాబాద్ బయటకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ మొత్తం మెగా గ్రోత్ కారిడార్స్ విజన్లో
మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం రోడ్స్ లేదా ఇండస్ట్రీస్ మాత్రమే కాదు, ఫ్యూచర్ రెడీ తెలంగాణ కాన్సెప్ట్. ప్రపంచంలోని టాప్ సిటీస్ అన్ని ఇప్పుడు ఏఐ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు వెళ్తున్నాయి. ఈవీ ఎకోసిస్టమ్ మీద ఫోకస్ పెరుగుతుంది, రెన్యూవబుల్ ఎనర్జీ ఫ్యూచర్ గా మారుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా అదే డైరెక్షన్ లో ప్లానింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఇందులో ఏఐ ట్రాఫిక్ సిస్టమ్స్, స్మార్ట్ పోల్స్, ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్, ట్రీటెడ్ వాటర్ యూసేజ్, గ్రీన్ అర్బన్ ప్లానింగ్ ఇవన్నీ ఫ్యూచర్ కారిడార్ ప్లాన్స్ లో భాగంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇది కేవలం ప్రెజెంట్ జనరేషన్ ప్రాజెక్ట్ కాదు, నెక్స్ట్ 25 years ని టార్గెట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విజన్. టూరిజం సెక్టర్ ని కూడా ఈ ప్లాన్ లో అగ్రెసివ్ గా కనెక్ట్ చేస్తున్నారు. యాదాద్రి టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్ టూరిజం సర్క్యూట్, బాసరా కనెక్టివిటీ, ఇలా టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా ఇంప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఒక టూరిజం కారిడార్ సక్సెస్ఫుల్ అయితే రోడ్స్ మాత్రమే కాదు, హోటల్స్, రెస్టారెంట్స్, లోకల్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మొత్తం లోకల్ ఎకానమీ గ్రో అవుతుంది. ఇప్పుడు ఇండియాలో చాలా స్టేట్స్ టూరిజం ని ఎకనామిక్ ఇంజన్ గా యూజ్ చేస్తున్నాయి. తెలంగాణ కూడా అదే మోడల్ వైపు వెళ్లాలని ప్రయత్నిస్తుంది. కానీ ఇక్కడ ఒక రియాలిటీ గుర్తుంచుకోవాలి. ఇండియాలో మెగా ప్రాజెక్ట్స్ ని అనౌన్స్ చేయడం ఒక విషయం అయితే, వాటిని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడం మరో విషయం. ఇలాంటి ప్రాజెక్ట్స్ కి భారీ ఫండింగ్ అవసరం, ల్యాండ్ అక్విజిషన్ పెద్ద ఛాలెంజ్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ టైం తీసుకుంటాయి, పొలిటికల్ చేంజెస్ ఇంపాక్ట్ చూపిస్తాయి, ఎగ్జిక్యూషన్ డిలేస్ కూడా కామన్. ఒక ఓఆర్ఆర్ కంప్లీట్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మల్టిపుల్ మెగా కారిడార్స్ ని ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయడం చాలా పెద్ద ఛాలెంజ్. అందుకే ఈ ప్రాజెక్ట్స్ సక్సెస్ అల్టిమేట్లీ ఎగ్జిక్యూషన్ స్పీడ్ మీదే డిపెండ్ అవుతుంది. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు హైదరాబాద్ ఓన్లీ డెవలప్మెంట్ మోడల్ నుంచి బయటకు రావాలని చూస్తోంది. ఎంటైర్ స్టేట్ లో మల్టిపుల్ గ్రోత్ సెంటర్స్ క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ మాత్రమే తెలంగాణకి ఐడెంటిటీ, కానీ ఫ్యూచర్ లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్ లాంటి సిటీస్ కూడా ఎకనామిక్ సిటీస్ గా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ మెగా గ్రోత్ కారిడార్స్ నిజంగా గ్రౌండ్ పై సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితే వచ్చే 15 నుంచి 20 సంవత్సరాల్లో తెలంగాణ ఇండియాలో ఫాస్టెస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ స్టేట్స్ లో ఒకటిగా మారే అవకాశం ఉంది. మరి ఈ కారిడార్స్ తెలంగాణ ఫ్యూచర్ ని పూర్తిగా మార్చేస్తాయా, లేక అనౌన్స్మెంట్స్ గానే మిగిలిపోతాయా? మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.